మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బీఆర్ఎస్ పాపాల పుట్టలో ఒకటైన మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ సర్కార్ విధించిన విజిలెన్స్ విచారణకు సంబంధించిన రిపోర్ట్ బిగ్ టీవీ సంపాదించింది. ఈ బ్యారేజ్ కు సంబంధించి కేసీఆర్ సర్కార్ భారీగా అంచనాలను పెంచేసినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. మేడిగడ్డ ప్రాజెక్టు మొదట అంచనా 2472 కోట్లు కాగా వాటిని ఏకంగా 133.67% పెంచి 4321 కోట్లు ఖర్చు చేసింది కేసీఆర్ సర్కార్. ఈ విషయాలను ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది విజిలెన్స్. నిధుల పరంగా పరిస్థితి ఇలా ఉంటే డ్యాం కుంగిపోవడానికి గల అనేక కారణాలు, అనుమానాలు తెరపైకి తీసుకొచ్చింది. డ్యాం నిర్మాణం పూర్తయ్యాక కాఫర్ డ్యాం షీట్ ఫైల్స్ ను తొలగించకపోవడం వల్లే పియర్స్ కుంగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నది సహజ ప్రవాహంపై కాఫర్ డ్యాం ప్రభావం పడిందని తేల్చింది. అంతేకాదు, డిజైన్ లో ఉన్నట్లుగా కట్ ఆఫ్ వాల్స్ కు, రాఫ్ట్ వాల్స్ కు మధ్య నిర్మాణం జరగలేదని కూడా విజిలెన్స్ విచారణలో తేలింది. మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది విజిలెన్స్ రిపోర్ట్. ఇటీవల లీక్ అయిన 6, 7, 8 పిల్లర్లను అసలు కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ నిర్మించలేదన్న విషయం విచారణలో తేలింది. ఆ పిల్లర్లను సబ్ కాంట్రాక్ట్ సంస్థ నిర్మించిందని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను విజిలెన్స్ సేకరించింది. అసలు 137% అంచనాలు ఎందుకు పెరిగాయి? పెరిగిన అంచనాల ప్రకారం ఖర్చు చేసిన నిధులు నిజంగానే ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉపయోగించారా, లేక గులాబీ నేతల జేబుల్లోకి వెళ్లాయా? ఎల్ఎన్టీ లాంటి సంస్థ కాకుండా ముఖ్యమైన నిర్మాణాలు సబ్ కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చారు? దీని వెనుకున్న లొసుగులేంటి అన్న దానిపై విజిలెన్స్ మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ కు అనుగుణంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి అయితే ఇటు విజిలెన్స్ అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ లో ఏమేమి ప్రస్తావించారు? అలాగే అసలు కాంట్రాక్టర్లు ఎవరు? దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్లకే ఈ ప్రాజెక్ట్ ఎందుకు అప్పగించింది అనుకోవచ్చు సురేష్? ఖచ్చితంగా విజిలెన్స్ అధికారులు ఒక 14 పేజీల ప్రైమరీ రిపోర్ట్ని ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఆ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మొదట ప్రాజెక్టుకు సంబంధించి అంచనాలు, ఎస్టిమేషన్ అంతా కూడా 1800 కోట్ల రూపాయలు ముందుగా ప్రతిపాదించారు. అందుకు అనుగుణంగా డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. 1849 కోట్ల 31 లక్షల రూపాయలు దీనికి ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా అంచనా వేశారు. కానీ దాన్ని మళ్ళీ 2 సార్లు పెంచి బిల్లులు చెల్లించినట్టు విజిలెన్స్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. రెండోసారి దాన్ని 3065 కోట్ల రూపాయలకు పెంచారు. దాని తర్వాత మళ్ళీ మూడోసారి 4321 కోట్లకు ఖర్చులు పెంచి బిల్లులు చెల్లించారు. దీన్ని విజిలెన్స్ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. ఎందుకు ఇంత అంటే 130% పైగా బిల్లులు పెంచి చెల్లించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎల్ఎన్టీ సంస్థ పూర్తిగా ప్రాజెక్టు, ఎల్ఎన్టీ సంస్థ అదేవిధంగా మరో సంస్థ కూడా ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు ఈ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం కోసం. కానీ వాళ్ళు కాకుండా మరో సబ్ కాంట్రాక్టర్కి ఈ పనులు అప్పచెప్పడం జరిగింది. ఆ సబ్ కాంట్రాక్టర్లు ఎవరు? టీఆర్ఎస్కి సంబంధించి, గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారికి దగ్గర బంధువులు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ బిల్లులన్నీ కూడా 130% పెంచి, అంటే ఉన్నదానికంటే దాదాపు 100% తర్వాత మరో 30% పెంచి ఈ డబ్బులు చెల్లించారని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. కేవలం డబ్బుల కోసమే ప్రాజెక్టులు కట్టారని కూడా ఈ రిపోర్ట్లో స్పష్టమవుతుంది. మొదట 1800 కోట్ల అంచనా ఉన్న ప్రాజెక్టు విలువను దాన్ని 4000 కోట్లకు పైగా ఖర్చు చేసి బిల్లులు చెల్లించినట్టు గుర్తించడం జరిగింది. 2021లోనే దీనికి సంబంధించి కంప్లీట్ అయినట్టు ఒక లెటర్ని చీఫ్ ఇంజనీర్ నిర్మాణ సంస్థకు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ 2022లో
పనులు పెండింగ్ ఉన్నాయి, మరమ్మతులు చేయాలని చెప్పి మరో లేఖ నిర్మాణ సంస్థకు రాశారు. అంటే కంప్లీట్ అయిన తర్వాత బిల్లులు చెల్లించిన తర్వాత మళ్ళీ మరమ్మతులు చేయాలని లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? లోపాన్ని 2019లోనే గుర్తించినప్పటికీ అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఏంటిది? అసలు వీటన్నిటిపైన చీఫ్ ఇంజనీర్లు ఎలాంటి సమాచారం విజిలెన్స్ అధికారులకు ఇవ్వలేదు. వాళ్ళ రిపోర్ట్ ప్రకారమే అన్నీ తయారు చేసి వారికి సంబంధించిన వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడున్న రికార్డ్స్ను ఆ ఫైల్స్ని పరిశీలించిన తర్వాతనే ఈ రిపోర్ట్ అంతా కూడా తయారు చేయడం జరిగింది. కేవలం డబ్బులు తీసుకోవడం, దోచుకోవడం కోసమే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వెంకటేశ్వర్లు ఎవరైతే చీఫ్ ఇంజనీర్ ఉన్నారో ఆయన పదవికాలం ముగిసినప్పటికీ కూడా మళ్ళీ ఆయననే అక్కడ చీఫ్ ఇంజనీర్గా కొనసాగిస్తూ ఈ సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం, అదేవిధంగా మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా అంచనాని మొత్తం పెద్ద మొత్తంలో పెంచారు. దీనిపైన చాలా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పదే విమర్శలు చేసింది. ప్రాజెక్టు వ్యయం కంటే దాన్ని ఎందుకు పెంచాల్సి వచ్చింది, పెంచితే అంతగానం పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఈ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా వెనకాల గతంలో ఉన్న ముఖ్య పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులే దీంట్లో డబ్బులు కొట్టేశారని చెప్పేసి ఆరోపణలు చేశారు. అందులోకి అనుగుణంగానే ఇప్పుడు విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఒక మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించే 1800 కోట్లకు కట్టాల్సిన ప్రాజెక్టుని 4,321 కోట్లు ఖర్చులు చేసి నిధులు విడుదల చేశారు. దీని అంతా విచారణ జరుపుతున్నారు విజిలెన్స్ అధికారులు. ఇప్పటికే ప్రభుత్వానికి 14 పేజీల రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ఈ రిపోర్ట్ కూడా మనం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్లో 3 సార్లు బిల్లును పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా డీటెయిల్గా విజిలెన్స్ రిపోర్టు దీనికి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఇక కేసీఆర్కి సంబంధించి చాలామంది చీఫ్ ఇంజనీర్లు అత్యంత సన్నిహితులు ఉన్నారు. మురళీధరన్ కూడా చాలా ఆయన 2013లోనే రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ వరకు కూడా ఆయన చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అసలు ఎందుకు రిటైర్డ్ అయిన వారిని ఎందుకు కేసీఆర్ నియమించాడు? ఎందుకంటే ఉద్యోగంలో ఉన్నవారు చెప్పినట్టు పని చేయరు కాబట్టి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు అయితే కేసీఆర్ చెప్పినట్టే చేస్తారు. ఎన్ని బిల్లులు శాంక్షన్ చేయమన్నా అన్ని బిల్లులకు డిపిఆర్ సిద్ధం చేసి ఆ బిల్లులన్నీ కూడా విడుదల చేసినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. దీనిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా విచారణకు ఆదేశించారు కాబట్టి జ్యుడిషియల్ విచారణ కూడా చేపడతామని చెప్పడం కాబట్టి ఈ విజిలెన్స్ రిపోర్టు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇప్పుడు సుందిల్ల బ్యారేజు, మల్లన్న సాగర్ ఈ బ్యారేజీల పరిస్థితి కూడా ఏ విధంగా ఉందనేది కూడా విచారణ జరిపించాలి. దీనికి సంబంధించి నిపుణుల కమిటీ ఒకటి నియమించి ఆ నిపుణుల కమిటీ, ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, దీనికి సంబంధించి చీఫ్ ఇంజనీర్లు ఎవరైతే ప్లాన్స్కి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో రిటైర్డ్ అయిన మరికొంతమంది చీఫ్ ఇంజనీర్ల నిపుణుల కమిటీతో పాటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో కూడా కమిటీ వేసి దీంట్లో ఉన్న నిజాలన్నీ కూడా బయటికి తీసి అసలు డ్యామ్కి సంబంధించి భద్రత పైన ఒక నివేదిక తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులు పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వం కూడా ఈ రిపోర్టుపై చాలా విశ్లేషించి ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో వేచి చూడాల్సి మనం. థ్యాంక్ యూ సురేష్.